ఒకే యూనివర్సిటీలో చదివి బాగా సెటిల్ అయినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ ఒకసారి మీట్ అయ్యి వాళ్ళ ప్రొఫెసర్ని కలవాలని నిర్ణయించుకుంటారు. సో ఒకరోజు వాళ్ళంతా ప్రొఫెసర్ ఎక్కడున్నారో తెలుసుకొని అతని ఇంటికి వెళ్తారు. ఆయన్ని కలిశాక ఒక్కొక్కరి లైఫ్ గురించి, వాళ్ళు చేస్తున్న జాబ్ గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. కాసేపటికి అది కాస్త వర్క్లో ఉన్న కంప్లైంట్స్, లైఫ్లో ఉన్నటువంటి స్ట్రెస్ వరకు వెళ్తుంది. కాసేపు అయ్యాక ప్రొఫెసర్ కిచెన్లోకి వెళ్ళి ఒక పెద్ద బౌల్లో కాఫీతో పాటు 5 టైప్స్ ఆఫ్ కప్స్ తీసుకొస్తారు. ఈ 5 టైప్స్లో కూడా ప్లాస్టిక్, గ్లాస్, క్రిస్టల్ అండ్ పెంగానీతో పాటు చాలా ఎక్స్పెన్సివ్ అయినటువంటి కప్స్ కూడా ఉంటాయి. ఆ ప్రొఫెసర్ స్టూడెంట్స్కి ఎవరి కప్పు వాళ్ళు తీసుకొని కాఫీ పోసుకొని తాగమని చెప్తారు. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా బాగా ఎక్స్పెన్సివ్ అయినటువంటి కప్స్నే తీసుకొని కాఫీ పోసుకుంటారు. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ ఈ విధంగా చెప్తారు, మీరంతా కూడా ఈ 4 టైప్ ఆఫ్ కప్స్ని వదిలేసి ఓన్లీ ఎక్స్పెన్సివ్ కప్స్ని మాత్రమే చూస్ చేసుకున్నారు. మీరు ఎంచుకోవడంలో తప్పేమీ లేదు. కాకపోతే మీరు ఎంపిక చేసుకునే కప్పు వల్ల మీరు తాగే కాఫీ టేస్ట్ అనేది అస్సలు మారదు. అలాగే మీరు బాగా డబ్బు సంపాదించడం వలనో లేక హై ప్రొఫైల్ జాబ్ చేయడం వలనో నీ జీవితం అనేది మారిపోదు. ఇక్కడ జీవితం అనేది కాఫీ లాంటిది. ఈ ఉద్యోగం, డబ్బు, స్టేటస్ అనేవి కప్స్ లాంటివి. మనందరం ఏం చేస్తున్నామంటే దేవుడిచ్చిన జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించడం మానేసి ఈ డబ్బు, స్టేటస్ వెనుక పరుగులు పెడుతున్నాం. కాబట్టి నీ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం నేర్చుకుంటే ఈ సమస్యలు, ప్రెజర్స్ అనే వాటికి నీ లైఫ్లో చోటే లేకుండా పోతుంది.